ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ అన్ని డైరెక్ట్గా క్లియరెన్స్ ఇస్తున్నారు ఆయన. సో పోలీసులు తమ పని తాను చేసుకుపోతున్నారు, మేము వెతుకుతున్నామని చెప్తున్నారు. కానీ ఎందుకు లేట్ అవుతుందని చెప్పి ఆయన కూడా కొంత ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిది. అటు బండి సంజయ్కే కాదు, డైరెక్ట్గా ఇటు రేవంత్ రెడ్డికి అండ్ సివి ఆనంద్కి కూడా ఒక అగ్ని పరీక్ష లాంటిది. డీజీపీగా సివి ఆనంద్ వచ్చిన తర్వాత ఒక హై ప్రొఫైల్ కేసు ఇది. ఎలా మూవ్ చేస్తారైనా తర్వాత రేవంత్ రెడ్డి సంబంధించిన ఒక హై ప్రొఫైల్ కేసు సీఎం అయిన తర్వాత ఈ స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హై ప్రొఫైల్ కేసు ఇదే. మరి దీన్ని కూడా ఎలా ట్యాకిల్ చేస్తారో చూడాలి. ఇక్కడ హై ప్రొఫైల్ కేసు అనడంలో నా ఉద్దేశం కేవలం ఆయన ఒక కేంద్ర మంత్రి కుమారుడు కాబట్టే, అంతేగాని చట్టాల్లో న్యాయస్థానంలో హై ప్రొఫైల్ లో ప్రొఫైల్ ఉంటుందని ఎప్పుడు కూడా నేను భావించను. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద కాన్స్టిట్యూషన్, యాక్ట్స్ అండ్ జస్టిస్. సో డెఫినెట్గా అందరికీ సమానంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని. సో ఇప్పుడు బండి సంజయ్ నివాసం దగ్గర తనిఖీలు జరుగుతుంటే మరొక బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే కవిత లేఖ రాసుకొచ్చారు ప్రధానికి. సో ఏ క్షణమైనా బండి సంజయ్ పదవిని కూడా తొలగించాలి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగాలన్నప్పుడు డెఫినెట్గా పదవిని తొలగించండి, అప్పుడు మాత్రమే తన కుమారుడు ఎదుర్కొన్న పోక్సో కేసులో న్యాయం జరుగుతుంది, లేదంటే మంచిగా ఉంటుందని చెప్తున్నారు. ఎస్, ఇదే ఆ లేఖ. సో తన తల్లి రాసుకొచ్చిన లేఖ, ఎస్ కవిత రాసుకొచ్చిన లేఖ ఇదే. సో కవిత రాసుకొచ్చిన లేఖను మనం చూస్తున్నాం. సో రిప్రజెంటేషన్ seeking the removal of Sri Bandi Sanjay Kumar from the Union Council of Ministers to ensure free and fair investigation the POCSO case involving his son. ఇది తను రాసుకొచ్చిన లేఖ. ఏకంగా బండి సంజయ్ని మంత్రివర్గంలో నుంచి తొలగించాలని తను రాసుకొచ్చిన లేఖ. సో యాజ్ ఆఫ్ నౌ బండి సంజయ్ నివాసం దగ్గర ఇంకా తనిఖీలు జరుగుతున్నాయి. ఒకసారి విజువల్ చూద్దాం పీసీఆర్. సో బండి సంజయ్ నివాసం మైత్రి రెసిడెన్స్ దగ్గర ఆ తనిఖీలు జరుగుతున్నాయి. పోలీసులు లోపలికి వెళ్ళి తనిఖీలు చేస్తున్నారు. సో బండి భగీరథ్ ఇక్కడ ఉన్నారనేటువంటి అనుమానంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సో బండి భగీరథ్ని అక్కడ కనిపిస్తే అరెస్ట్ చేసే అవకాశం ఉంది పోలీసులు, లేదా ఇంకా ఈ టీంలు కొనసాగుతున్నాయి. 5 టీములుగా బండి భగీరథ్ కోసం వెతుకుతున్నారు తెలంగాణ పోలీసులు. 2 టీములు ఢిల్లీలో, 2 టీములు హైదరాబాద్లో, 1 టీం కరీంనగర్లో. సో అంతా కూడా ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు. ఏ క్షణమైన బండి భగీరథ్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. రైట్, మరొక బిగ్ బ్రేకింగ్ వస్తోంది. సో మరొక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం మనం ఆర్టీవీ స్క్రీన్ పైన. పోక్సో కేసు నమోదు చేసినటువంటి పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో మరి కాసేపట్లోనే మరొక మీకు బ్రేకింగ్ వస్తోంది. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఏ క్షణమైనా పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ కి ఆయనంతటా ఆయనే వచ్చి లొంగిపోయే అవకాశం ఉంది. బండి సంజయ్ కి డైరెక్ట్ గా తన కుమారుని అరెస్ట్ చేసి తీసుకువెళ్తే ఆ అరెస్ట్ లో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. తనకు రాజకీయంగా వ్యక్తిగతంగా చాలా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి కుమారుడి అరెస్ట్ సంబంధించిన ఆ సంఘటన ఎప్పటికీ ఫర్వర్ గా ఆయనకి కొంత ఇబ్బంది కలిగే అవకాశం కాబట్టి తనంతట తానే వెళ్ళి లొంగిపోవాలన్నటువంటి ఆలోచనతో బండి భగీరథ్ కి అటు తండ్రి నుంచి ఆలోచన వచ్చినట్టు తెలుస్తోంది. సో ఏ క్షణమైనా బండి భగీరథ్ పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ దగ్గర కొంత అరెస్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. స్వయంగా వచ్చి లొంగిపోవచ్చు. సో పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కొంత హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సో భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. అక్కడ కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ క్షణమైనా బండి భగీరథ్ సో పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ దగ్గరికి బండి భగీరథ్ అరెస్ట్ చేసి తీసుకొస్తారా? స్వయంగా లొంగిపోయినా కూడా ఏదైనా జరగవచ్చు కాబట్టి బండి సంజయ్ అనుచరులు, బీజేపీకి సంబంధించినటువంటి పలువురు కింది స్థాయి కార్యకర్తలందరూ కూడా పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ దగ్గర చేరుకున్నట్టు తెలుస్తోంది. ఏ క్షణమైనా బండి భగీరథ్ లొంగిపోయే అవకాశం ఉంది కాబట్టి అక్కడికి భారీ సంఖ్యలో బీజేపీ నాయకులు, బండి సంజయ్ అనుచరులు కూడా చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం కల్లా బండి భగీరథ్ పోలీస్ స్టేషన్ ఎదుట హాజరై మేడ్చల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత ఆయన్ని రిమాండ్కి తరలించే అవకాశం కూడా కనబడుతోంది. సో మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, రైట్. సో పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఆల్రెడీ టీమ్స్ మూవ్ అవుతూ ఉన్నాయి. బండి సంజయ్ అండ్ బీజేపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా మూవ్ అవుతున్నారు. అక్కడ హైటెన్షన్ వాతావరణం ఉంది. సో బండి భగీరథ్ని స్వయంగా బండి సంజయ్ లొంగిపోమని చెప్పినట్టుగా తెలుస్తోంది. సో స్వయంగా లొంగిపోతూనే కొంత గౌరవం ఉంటుంది, ముఖ్యమంత్రి సూచన సలహాని పాటించినట్టు అవుతుంది. లేదంటే డెఫినెట్గా రాజకీయంగా ఈ మరకని, ఈ మచ్చని ఎప్పటికీ మనం మోయాల్సిందే అని చెప్పి బండి సంజయ్ ఆలోచన ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆలోచనకు అనుగుణంగానే బండి భగీరథ్
పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయే అవకాశం ఉంది. సో డీజీపీ సివి ఆనంద్ కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. డీజీపీ సివి ఆనంద్ కూడా ఈ సంఘటన చాలా సీరియస్ తీసుకున్నారు. ఎప్పటికైనా సరే అరెస్ట్ చేయకపోతే అపవాదు ఎదుర్కోక తప్పదు. అటు డీజీపీగా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది చాలా కీలకమైనటువంటి కేసు కాబట్టి దీంట్లో డెఫినెట్గా చర్యలు ఉండాల్సిందే. ఇప్పటికే 1-2 సార్లు అటు ముఖ్యమంత్రితో భేటీ జరిపారు. ముఖ్యమంత్రి కూడా పలు సూచనలు జారీ చేశారు. బహిరంగంగానే మాట్లాడుతున్నారు. మేమేమో హార్ష్గా బిహేవ్ చేయకూడదు కదా, చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. హార్ష్గా వేరే కేసుల్లో కొన్ని చిన్న కేసుల్లో కూడా హార్ష్గా బిహేవ్ చేసే పోలీసులు ఇక్కడ బండి సంజయ్ కుమారుడు కాబట్టి హార్ష్గా బిహేవ్ చేయలేమని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడడం ప్రజల్లో కూడా కొంత ఆశ్చర్యానికి అనుమానానికి గురి చేస్తోంది. వాళ్ళు కూడా పలు రకాల విమర్శలు చేస్తున్నారు. సో మరి కాసేపట్లోనే బండి భగీరథ పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లొంగిపోయే అవకాశం ఉంది. జూబ్లీ హిల్స్ నివాసం దగ్గర నుంచి ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం. పోలీసు తనిఖీలకు సంబంధించి ప్రస్తుతానికి ఆయన పోలీసుల తనిఖీల్లో అక్కడ బండి సంజయ్ నివాసంలో లేడు అన్నట్టు తెలుస్తోంది. సో పోలీసులు ఇంకా తనిఖీలు చేస్తున్నారు. కరీంనగర్లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. అటు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మేనమామ వంశీకృష్ణ నివాసంలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. మరికొంతమంది బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. సో ఒకసారి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట ఏంటి, రేవంత్ రెడ్డి బండి సంజయ్కి ఎటువంటి సలహా సూచన ఇచ్చారు, ఒకసారి వీడియో చూద్దాం. నోటీస్ ఇచ్చినాం, ఇంటికి గోడ కతికిచ్చినాం, పోలీస్ టీంలను పంపించినాం, ఢిల్లీకి పంపించినాం. మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. మేము హార్ష్గా బిహేవ్ చేయలేము. నేను హార్ష్గా నన్ను జైల్లో పెట్టిన కేసీఆర్ కుటుంబం పట్ల ఎప్పుడైనా హార్ష్గా వ్యవహరించిన 28 నెలలు అయింది. ఎందుకు అర్జెంటుగా తీసుకొచ్చేసి కోదండం ఎక్కించి కొడతలేరు, సంజయ్ కొడుకును లేరు, ఈ అంటే ఏమంటారు, ఇది ఇది ఎట్లా ఆన్సర్ చేయాలి నేను? అది బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని ఎంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా ధైర్యంగా ఎదుర్కోవాలి. పారిపోతే పరిష్కారం కాదు కదా. మేము ఇమ్మీడియట్ గా నోటీస్ ఇచ్చినాం, ఇంటికి గోడ కతికిచ్చినాం, పోలీస్ టీంలను పంపించినాం, ఢిల్లీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి భగీరథ్ కోసం బండి సంజయ్ నివాసంలో తనిఖీలు జరుగుతున్నాయి. బండి సంజయ్ నివాసానికి చేరుకున్నారు సైబరాబాద్ పోలీసులు. బండి భగీరథ్ కోసం వెతుకుతున్నారు పోలీసులు. సో ఇప్పటివరకు 8వ తేదీన కేసు నమోదైతే ఇప్పటివరకు బండి భగీరథ్ ఎక్కడ కూడా నోటీస్ ఇచ్చినా కూడా హాజరు కాకుండా బయట పరారులో ఉన్న నేపథ్యంలో ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి ఇప్పుడు బండి భగీరథ్ కోసం 5 టీములు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బండి సంజయ్ నివాసం వరకు వెళ్ళింది సైబరాబాద్ పోలీసులు. ఆ నివాసంలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. ఏ క్షణమైనా బండి భగీరథ్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే బండి భగీరథ్ విషయంలో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు పోలీసులు. కరీంనగర్, ఢిల్లీ, హైదరాబాద్ పలు చోట్ల ఈ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మైనర్ బాలికపై వేధింపుల కేసులో భగీరథ్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. 8వ తేదీన పోక్సో కేసు నమోదైంది పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో. 9 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడు బండి భగీరథ్. ఇప్పటికే హైకోర్టులో కూడా బండి భగీరథ్ ముందస్తు బెయిల్ విషయం పైన పిటిషన్ దాఖలైతే ఆ పిటిషన్ ని కొట్టిపారేసింది హైకోర్టు. అంటే ఎటువంటి డెసిషన్ ఇవ్వలేదు, ఇట్స్ పెండింగ్. 7వ తేదీన మళ్ళీ విచారిస్తామని చెప్పుకొచ్చింది. సో మనం విజువల్ చూడొచ్చు. బండి సంజయ్ నివాసం ఇది. బండి సంజయ్ నివాసంలో పోలీసులు భారీ స్థాయిలో చేరుకున్నారు. బండి భగీరథ్ కోసం తనిఖీలు చేపడుతున్నారు. సో విజువల్స్ మనం చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ అవన్నీ కూడా. సో ఇక్కడ చూడండి, మైత్రి రెసిడెన్స్. సో మైత్రి రెసిడెన్స్ ఇది బండి సంజయ్ నివాసం దగ్గర ఇప్పుడు తనిఖీలు జరుగుతున్నాయి. బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి నుంచి కూడా తొలగించాలని ప్రధానికి కవిత లేఖ రాసినట్టు తెలుస్తోంది. కవిత కూడా కేంద్ర మంత్రి పదవి నుంచి బండి సంజయ్ని తొలగించాలని లేఖ రాసుకొచ్చారు. ఈ విజువల్స్ మనం చూస్తామని కూడా హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ దగ్గర బండి సంజయ్ నివాసం